హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఉండే గ్రీన్ కలర్ చికెన్ చేసుకుందామండి. గ్రీన్ చికెను మనకి ఈ టైప్స్ చికెన్ ఏ రెస్టారెంట్లో కూడా దొరకదండి. దీనికోసం ఒక 1 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. దీనికి ఒక పెద్ద కట్ట పుదీనా, ఒక పెద్ద కట్ట కొత్తిమీర, ఒక నిమ్మకాయ, ఒక 10 పచ్చిమిర్చి అండి, కాజు, బాదం, ఎండు కొబ్బరి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి. సో ఫస్ట్ ఏంటంటే మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందాము. దీంట్లోకి ఒక 2 స్పూన్ల ఉప్పు, ఒక 1.5 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఒక 2 స్పూన్ల ధనియాల పొడి, ఒక స్పూను మిరియాల పొడి, 1.5 స్పూను గరం మసాలా, కొద్దిగా నిమ్మరసం పిండుకొని మనం ముక్కలకంతా కలిపి పెట్టుకుందామండి. కలిపి పక్కన పెట్టుకుందాము. సో దీంట్లోకి ఏంటంటే మనము మ్యారినేషన్ కోసము ఫస్ట్ కాజు, బాదం, ఎండు కొబ్బరి ఇవి సన్న మంట మీద ఎర్రగా వేపుకుందాము. సో దీనికి మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ జార్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఒక 100 ml అంత పెరుగు, ఒక సగం నిమ్మరసం పిండుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి పేస్ట్. సో చూడండి మెత్తగా పేస్ట్ అయింది కదా. సో ఇప్పుడు మనం ఈ మసాలా కలిపిన చికెన్లో కలుపుకొని ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఒక మినిమం 1/2 అవర్ మ్యారినేట్ చేసుకుందామండి. మీ ఇష్టము. మినిమం అయితే ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. సో నెక్స్ట్ ఏంటంటే కడాయిలో ఆయిల్, కొద్దిగా బటర్, మీకు నచ్చితే బటరు ఏదైనా యాడ్ చేసుకోండి. సో అది హీట్ అయిన తర్వాత 4 ఇలాచీలు, 4 లవంగా, ఇంచు దాల్చిన చెక్క వేసి తర్వాత ఆనియన్స్ వేసుకొని ఈ ఆనియన్స్ అనేది ఏంటంటే బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాము. సో గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మసాలా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో మనము మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నాం కదా, దాంట్లో ఒక గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఒక 15-20 నిమిషాలు మధ్యలో కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకుందామండి. అంతే అండి, ఇంకా దీంట్లో వేసేది ఏం లేదు. ఎంతో టేస్టీగా ఉంటుందండి. రెస్టారెంట్లో కూడా దొరకదు ఇలాంటి టైప్. ఒక్కసారి ట్రై చేయండి. ఇది అన్నంతో కానీ, మన పరోటాతో కానీ, బగారా రైస్తో కానీ, చపాతీతో కానీ ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇది చేస్తుంటే ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియోకి లైక్ చేయండి.